హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? యూట్యూబ్ గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. శ్రీకళ నువ్వు కూడా మాట్లాడవచ్చు యూట్యూబ్లో, పర్లేదు, తీసేది నువ్వే కాబట్టి. శ్రీకళ ఏం చేసావు చెప్పు ఫస్ట్. నేను మట్టి పాత్రలో సద్దనం ఉంటే పాలు వేరే గిన్నెలో పొయ్యి మీద కాగబెట్టి అందులో కాసిన పాలు పోసి తోడు మజ్జిగ చల్లేసి 2 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిగడ్డలు కట్ చేసి అందులో పెట్టా. పొద్దుపూట నువ్వు లేస్తే అది తింటున్నావు. మా టేస్ట్ ఎట్టుందో నాకైతే తెలియదు. తింటే ఆరోగ్యానికి మంచిదంట. జగత్ బాబు గారు తిన్నారంట. మా ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం ఎన్నాటికి ఫలించిందో తెలియదు. ఎంతకాలం మరి వీడియో చూసారు కదా. అయితే ఆయన తిన్న వీడియోని అతను చర్చ కొడితే ఆరోగ్యానికి చాలా మంది మంచిదని చెప్పారు. ఎమ్మటి రాత్ర మా ఆమెతో మట్టి పాత్ర అంతకుముందు వంటలు చేసినవి ఉన్నాయిగా పాప మా ఆయన పనికి వచ్చినాయి అనమాట. మట్టి పాత్రను కడిగి రాత్రి మిగిలిన సద్దన్నాన్ని మొత్తం ఇలా పెట్టించింది. కొండలో పెరుగు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అంటారు. కొండలో పెరిగేసి చూడాలి రోజు పెట్టి అన్నం మెత్తగా చేసి దాని వరకు పాలు పోసి తోడేసింది. ఇక దీంట్లో మనకు కావాల్సిన బ్యాక్టీరియాలు, ఐరన్లు, ఇనుములు, మరి తర్వాత పాతినుములు, గిలాసులు, శంశాలు అన్నీ రెడీ అవుతాయంట. పొద్దుపూటకల్లా అన్నీ రెడీ అయ్యి కూకొని అంట. ఇప్పుడు వెళ్ళాం నాకు కంటికి కనపడుతున్నాయి, కాకపోతే ఒంటికి ఆరోగ్యానికి మంచిదని అన్నారు. అంటే సద్దనంలో ఎక్కువ అయితే ఇక చూసిన ఇల్లు నీళ్ళు పోసుకొని తింటున్నా అన్నమాట. ఇప్పుడే కలుపుకున్నా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కారం, తేజమిరకాయ అదే. అవును, అందుకే కారం అంతే కదా. మరి వంటలు తినే కాయలు ఏం కాదు. సద్దన్న సదే పెరగనమే కాబట్టి ఘాటైనా ఏం కాదు. ఫ్రెండ్స్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇందులో ఇనుములు, ఇతరాకులు అన్నీ ఉన్నాయంట. మాట్లాడి ఏదో ఒకటి చెప్పు. ఎట్టుందో అమృతం తింటా ఉన్న తగులుకొని అమృతం ఉంటుంది కదా. ఆహా ఫ్రెండ్స్, బలం ఆరోగ్యానికి. రాత్ర మిగిలిన అన్నాన్ని తోడేసి అన్నానిగా తోడేసింది. సద్దనంలో పాలు తోడు పెట్టా. అందులో 2 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గడ్డ. ఇప్పుడు నాకు నిద్ర వచ్చిందే పడగల. ఆటోమేటిక్గా పెరగన్న తింటే నిద్ర వచ్చింది పొద్దున్నే. ఉల్లిగడ్డ ఫ్రెండ్స్, చిన్న వీడియో ఇది చూశారు కదా. మీరు కూడా ప్రయత్నం చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిదంట. నేను చూసాను, చాలా చేశాను, మంచిది అనిపించింది చెప్పారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎట్లు నెట్టండి. బాయ్.